వెల్కమ్ టు టీబీసీ. కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విచారణ అయిపోయిన తర్వాత ఈటల మీడియాతో మాట్లాడుతూ ఇంకా కాళేశ్వరం కమిషన్ ఏమేం క్వశ్చన్స్ అడిగింది అనేది మీడియాకి ఈటల ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కాళేశ్వరం డిజైన్ లో కన్స్ట్రక్షన్ తో సంబంధం ఉందా అని కమిషన్ అడిగిందని, నాకేం సంబంధం లేదని చెప్పానన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ పై అధికారం ఉండేదా అని అడగ్గా నాకు ఎలాంటి అధికారం లేదని చెప్పానని అన్నారు. కాళేశ్వరం కన్స్ట్రక్షన్ రీడిజైన్ అంతా కూడా అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ రావుకి తెలుసని, ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న నాకు సంబంధం లేదని కమిషన్ ముందు చెప్పానని అన్నారు. ప్రాజెక్ట్ రీడిజైనింగ్ కోసం వేసిన కేబినెట్ సబ్ కమిటీకి కూడా అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న హరీష్ చైర్మన్ గా ఉన్నారని అన్నారు. అలాగే కాళేశ్వరం కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని కమిషన్ అడిగిన క్వశ్చన్ కి అది ఇంజనీర్లు చూసుకోవాలి. మొదట 63,000 కోట్ల అంచనాతో ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ 82,000 కోట్లకు పోయిందని, అయితే ఇదంతా అప్పటి మంత్రివర్గ కేబినెట్ నిర్ణయం అని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీ సిడబ్ల్యూసి రిపోర్ట్స్ ఫైనాన్స్ మినిస్ట్రీ ముందు పెట్టారని, దాని ప్రకారమే ఫైనాన్స్ మినిస్టర్ గా ఫండ్స్ రిలీజ్ చేసినట్లు ఈటల కమిషన్ తో చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం పెట్టారని, కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పు పైన కమిషన్ ప్రశ్నిస్తే కాళేశ్వరం కార్పొరేషన్ కు ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని చెప్పానని ఎంపీ ఈటల అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సృష్టికర్త కేసీఆర్ అని ఆయనే చెప్పుకున్నారని, ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానిదే అని అన్నారు. కాళేశ్వరంపై నిర్ణయం తీసుకుంది కేసీఆర్ అని, అప్పుడు ఆయనే బాస్ అన్నారు. 2006లో తుమ్మిడిహెట్టి బడ్జెట్ 16,000 కోట్లు ఉంటే 2015లో 38,000 కోట్లకు బడ్జెట్ పెరిగిందన్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలని అనుకున్న మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నారు. 3 బ్యారేజీలు, సిడబ్ల్యూసి రిపోర్ట్స్, కేబినెట్ సబ్ కమిటీ, టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా కట్టారని ఎంపీ ఈటల కమిషన్ తో చెప్పారు. నా గొంతుపై తుపాకీ పెట్టినా నిజాలే మాట్లాడతా, ఎవరు పిలిచినా ఎక్కడైనా నిజాలే చెప్తా, కొందరు బట్ట కాల్చి మీదేస్తే నాకేమీ కాదన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును త్వరగా బయట పెట్టాలని, నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం తేల్చాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టీబీసీ. థ్యాంక్ యూ.